హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రిషి బసుల సఖి దరిచేరవ ఇదొక న్యూస్ స్టోరీ అండి. సో కొత్తగా ఈ స్టోరీతో మీ ముందుకు వస్తున్నాను. చాలా గ్యాప్ ఇచ్చేసాను స్టోరీస్కి. సో సారీ ఫర్ దట్. సో ఇంక నుంచి వీక్లీ 2 ఎపిసోడ్స్ మాత్రమే పెడతాను. సో హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇంకా ఆలస్యం లేకుండా సఖి దరిచేరవ పార్ట్ 1లోకి అయితే వెళ్ళిపోదాం. అది ఒక డూప్లెక్స్ హౌస్ అన్నమాట. ఒక చిన్న పాప పట్టుపరికిని అలాగే జడి కుచ్చులు వేసుకొని తన చిన్ని చేతులతో ఆ జడి కుచ్చుల్ని వెనక్కి వేసుకుంటూ గుమ్మం సైడే చూస్తూ ఉంటుంది. తన కోసం ఎవరో వస్తారు అని చెప్పి తన కళ్ళు చెప్తూ ఉన్నాయి. ఇంతలో పెద్ద వర్షం కురుస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల పిడుగులు కూడా కురుస్తూ ఉన్నాయి. ఆ పాప వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ, ఇంకా మామయ్య వాళ్ళు మనం తీసుకొని వెళ్ళడానికి రాలేదేంటి అని అడుగుతుంది చిన్నగా తన క్యూట్ పప్పీ ఫేస్ పెట్టి. అమ్ము వాళ్ళమ్మ, మెల్లగా అమ్ము, పడతావు, వస్తారమ్మా. ఇంతలో తలుపు చప్పుడు వినిపిస్తుంది. అమ్ము వాళ్ళమ్మ, అదిగో చెప్పానా మామయ్య వాళ్ళు వచ్చారు, పద అని చెప్పి తలుపు అయితే తీస్తారు. ఇంకా అమ్ము వాళ్ళమ్మ తలుపు తీయగానే, అన్నయ్య లోపలికి రండి అని అంటుంది. ఎదురుగా ఉన్న అతని పిడికిలు బిగించుకుంటుంది. ఆపు, ఎవరు నీకు అన్నయ్య అని 9 నెలల గర్భిణి అని కూడా చూడకుండా ఆమె మీద చేయి చేసుకుంటాడు. ఆమె తుల్లి పడబోతూ ఉంటే వాళ్ళ హస్బెండ్ అయిన రఘు గారు వచ్చి దోసిల్లో బంధిస్తారు. వ్యక్తికి రఘు గారిని చూసి అతనికి కోపం ఇంకా పెరిగిపోయి పిడికిలు బిగించుకుంటుంది. ఇంతలో 30 మంది కిరాయి రోడీలు ఆ ఇంట్లోకి చొచ్చుకొని వస్తారు. అమ్మకి చాలా భయమేస్తూ ఉంటుంది. వెళ్ళి వాళ్ళ అమ్మ కాళ్ళు చుట్టేసుకుంటుంది. ఇంతలో ఆ వ్యక్తి ఎవ్వరిని వదిలిపెట్టద్దు, అందరినీ చంపేయండ్రా అని అంటాడు చాలా కర్కశంగా. అతను ఆ మాట అంటాడు అని ఊహించని మీనాక్షి గారు అమ్ముని ఇంకా గట్టిగా చుట్టుకొని కొంచెం భయపడుతూ ఉంటారు. ఇంకా రఘు గారు పక్కనే ఉన్న ఒక కర్రని తీసుకొని ఇంకా ఎదురుగా వస్తున్న రౌడీలని ఆ కర్రతో ఎదుర్కొంటూ వచ్చి వాళ్ళని కొడుతూ వాళ్ళని రక్షించుకుంటూ ఆ రౌడీలని లోపల పెట్టి తలుపు గొల్లెం వేసి తన పాపని భుజాన వేసుకొని ఇంకా భార్యని మెల్లగా నడిపించుకుంటూ వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్తూ ఉంటారు. అతను, రే, ఒక్కొక్కరు దున్నపోతులా ఉన్నారు, వాళ్ళని ఆపలేకపోయారా, వెళ్ళి తలుపుని పగలకొట్టి వాళ్ళందరినీ చంపి పారేయండి అని చెప్పి ఎవరికో ఫోన్ చేస్తాడు. ఎంగాల్ని జరిగింది మొత్తం చెప్పి సరే అని ఒక సమాధానం ఇచ్చి నేను చూసుకుంటాను అని చెప్పి పెట్టేస్తాడు. ఇంకా వర్షం పడుతూనే ఉంటుంది. అది పల్లెటూరు అవ్వడం వల్ల అక్కడక్కడ గుంటలు. ఇక అమ్ము వాళ్ళ అమ్మకి నొప్పులు కూడా స్టార్ట్ అయ్యాయి. అమ్ము ఏడుస్తూ అమ్మా అమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మని పిలుస్తూ ఉంటుంది. అమ్ము వాళ్ళ అమ్మగారు మీనాక్షి గారికి నొప్పులు ఇంకా ఎక్కువైపోవడం వల్ల రఘు గారికి చాలా భయం కలుగుతుంది. ఇంకా దగ్గరలోనే హాస్పిటల్ ఉంది, వెళ్దాం మీనా, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి ఆమెని సమాధాయిస్తూ ఉంటారు. ఇంకా ఆ రౌడీలు తలుపు గొల్లెం పగలగొట్టుకొని ఇంకా బయటికి వస్తారు. ఇంకా వెళ్తున్న వాళ్ళని చూసి, రే అదిగోండ్రా అక్కడున్నారు అని చెప్పి వాళ్ళ వెంట పడుతూ ఉంటారు. మీనాక్షి గారికి ఆ గుంటల్లో నడవడం వల్ల 2 కాళ్ళ మధ్య నుంచి రక్తం కూడా వస్తూ ఉంటుంది. రక్తాన్ని చూసిన రఘు గారికి బాధ, భయం, తన ఏం చేయలేని నిస్సహాయతకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళని డైవర్ట్ చేయాలి అని చెప్పి పాపని, అమ్మ దగ్గరే ఉండు, నేను ఇప్పుడే వస్తాను, అమ్మ జాగ్రత్త అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరిని ఒక చెట్టు కింద ఎవ్వరికి కనపడకుండా కూర్చోబెట్టి జాగ్రత్తమ్మో అని అంటారు. అమ్మో ఏడుస్తూనే అని చెప్పి తల నూపుతుంది. ఇంకా వాళ్ళ నాన్నగారు వాళ్ళని డైవర్ట్ చేయడానికి అయితే వెళ్తారనమాట. కొంతసేపటికి వర్షం ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. మీనాక్షి గారికి బ్యాక్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది, కూర్చోలేకపోతూ ఉంటారు. ఇంకా ఆమె వల్ల కాక కడుపు మీద చేయి పెట్టుకొని మెల్లగా కింద కూర్చుంటారు. ఇంకా నొప్పులు ఎక్కువ అవుతూ ఉంటే ఆకాశంలోకి చూసి, మేమేం తప్పు చేసాం స్వామి, మాకే ఎందుకు ఈ శిక్ష, ప్రతి క్షణం ఆరాధనగా పూజించి కొలిచే ఆ పరమేశ్వరుని తలుచుకొని బాధపడుతూ కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాకూడదని చెప్పి ఆయన్ని కోరుకుంటూ ఉంటుంది. తనకి తెలియదు కదా, వాళ్ళని ఇంత శోభని బాధని కలిగిస్తున్న వాళ్ళకి అంతకి 1000 రెట్లు వాళ్ళకి ఆ కర్మ తిరిగి రాబోతుందని.
ఇంకా మీనాక్షి గారికి కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి. ఇంకా అలాగే వెనక్కి తూలి పడిపోతారు. అమ్ముకి ఏడుపు ఆగట్లేదు. ఎక్కి వెక్కి ఏడుస్తూ అమ్మా అమ్మా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉంటుంది. రఘు గారు పరిగెత్తుకుంటూ వస్తారు. ఇంకా అక్కడ నిర్జీవంగా పడున్న మీనాక్షి గారిని చూసి మీనాక్షి మీనా మీనా కళ్ళు తెరువు మీనా అని చెప్పి ఏడుస్తూ ఆయన లేపుతూ ఉంటారు. అమ్ము ఏమో ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా మీనాక్షి గారిని 2 చేతుల్లో మొయ్యలేక మోస్తూ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే పరిగెడతారు. తన చిన్ని చేతులతో ఆ పరికిని అలాగే చేతులతో బంధించి ఎక్కిపెట్టి వాళ్ళ నాన్నతో పాటే పరిగెందుకుంటూ ఉంటుంది అమ్ము. ఇంకా హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేస్తారు. అమ్ము కళ్ళు ఎర్రగైపోయి ఒళ్ళంతా అదురుతూ ఉంటుంది. ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. ఎక్కిళ్ళ మధ్యలోనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. మాట కూడా రావట్లేదు ఆ పసిదానికి. ఇంకా అమ్ము వాళ్ళ నాన్న రఘు గారు వెన్ను నిమురుతూ ఏం కాదమ్ము కాగిన తర్వాత బేబీ అమ్మ కూడా బయటకు వస్తారు సరేనా, ఏడకూడదు అని చెప్పి వెన్ను నిమురుతూ ఉంటారు. కొంతసేపటికి డాక్టర్ గారు వచ్చి సారీ ఇద్దరిని బతికించలేకపోయాం, ఇద్దరు చనిపోయారు, సో సారీ సార్ అని చెప్పి వెళ్ళిపోతారు. కొంతసేపటికి ఏమీ అర్థం కాదు ఆయనకి. అమ్ము నాన్న లోపలికి వెళ్దాం దా నాన్న అని చిట్టి చేతులతో పిలుస్తూ ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళి నిర్జీవంగా బెడ్ మీద తన భార్యని తన పక్కనే ఉన్న బాబుని గుండెలు కత్తుకొని ఏడుస్తూ నా వల్లే ఇదంతా, నేను నీ లైఫ్లో రాకుండా ఉంటే మహారాణిలాగా ఉండేదాన్ని, నా వల్లే ఇదంతా, నన్ను క్షమించు మీనా అని చెప్పి ఆయన బాగా ఏడుస్తూ ఉంటారు. అమ్మని తమ్ముడిని పట్టుకొని ఎందుకు ఏడుస్తున్నాడో తెలియని అమ్ము వాళ్ళ అమ్మ పక్కనే కూర్చొని చెయ్యి పట్టుకొని అమ్మ లేమ్మా మా బేబీ పుట్టిందిమా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇంతలో ఆ రూమ్లో విండో నుంచి రౌడీలు లోపలికి రావడం చూసి అమ్ముని దగ్గరికి తీసుకొని అమ్ము పద వెళ్దాం అని అంటూ ఉంటే వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని నేను రాను నాన్న అమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఆ చిన్ని మనసుకి ఎలా నచ్చ చెప్పాలో తెలియని రఘు గారు ఇంకా అమ్ముని కళ్ళు తుడిచి అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, తనకి ఎంతో ఇష్టమైన ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళింది, చూసావా మన దగ్గరకు ఉంటే ఇప్పుడు చూడు ఏడుస్తుంది కదా, అదే ఆ దేవుడి దగ్గరికి వెళ్తే అమ్మ హ్యాపీగా ఉంటుంది కదా అని అంటాడు. తనకి ఏమర్థమైందో అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది అని చెప్పి నాన్నని పట్టుకుంటుంది. ఇంకా రఘు గారు అమ్ము కళ్ళు తుడిచి ఇంకా తన భార్యకి అలాగే కొడుకుకి నుదుటి ముద్దిచ్చి వదిలి ఇంటికైతే వస్తారు. అప్పటికి బయట మొత్తం వెతుకుతున్న రౌడీలకి వీళ్ళిద్దరు కనిపించేసి వాళ్ళిద్దరు వెంట పడతారు. ఇంకా రఘు గారు అమ్ముని భుజాన వేసుకొని పరిగెడుతూ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి అయితే వెళ్తారు. ఇంకా ఎటెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, కానీ తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి జ్ఞాపకంగా తన భార్యకి పుట్టిన అమ్ముని చూసి తన జీవితం మొత్తం బ్రతికేయాలని చెప్పి డిసైడ్ అయిపోయారు రఘు గారు. ఇంకా ఇంతలో ట్రైన్ వచ్చింది. ఏడ్చి అలాగే వాళ్ళ నాన్న చేతుల్లో అలాగే పడుకొనిపోయింది. ఇంకా రఘు గారు అమ్ముని అలాగే ఎత్తుకొని ఇంకా ట్రైన్ అయితే ఎక్కిస్తారు. ట్రైన్ కదిలి వెళ్తున్నంతసేపు ఆ ఊరిలో మీనాక్షికి తనకి ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయో అవన్నీ మధ్యలో మెలుస్తూ ఉంటే బాధగా, నీకు మాటిస్తున్నాను మీనా, అమ్ముని ఏ లోటు రాకుండా చూసుకుంటాను, పాపం ఆయనకు తెలియదు కదా ఇప్పటి నుంచే అమ్ముకి అసలైన కష్టాలు అని చెప్పి అలా వాళ్ళ ట్రైన్ గమ్యం లేని ప్రయాణానికైతే చేరుకుంటారనమాట. ఆ రౌడీలు వాళ్ళ అన్నకి కాల్ చేసి అన్న మిస్ అయ్యారన్న అని అంటారు. తను చాలా నిరుత్సాహంగా తప్పించుకున్నారు, ఎక్కడికి వెళ్తారు, ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే వెతికి మరీ చంపుతాను అని రాక్షసంగా నవ్వుకుంటూ ఉంటారు. ఆఫ్టర్ 20 years ఒక పెద్ద మ్యాన్షన్ కింగ్ సైజ్ బెడ్ మీద షర్ట్లెస్గా పడుకొని ఉన్నాడు మన హీరో బాబు.
సూర్య సార్ వచ్చి చాలాసేపు అయింది బాబు లెగు అని చెప్పి తన అలారం మోగి టైం 6 అయిందని చెప్పి తనని లేపకనే లేపింది. ఇంక దాన్ని ఆఫ్ చేసి ఎదురుగా తన రూమ్లో మొత్తం ఫిక్స్ అయిపోయేంత పెద్దగా వాల్కి ఉన్న 4 ఏళ్ల అమ్ము ఫోటో చూసి గుడ్ మార్నింగ్ అని తన్ని కళల్లో నింపుకొని, ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ నిరీక్షణ, నా దరి చేరవా నా సఖి అని ఆ ఫోటోని చూసుకొని దాన్ని తడిమి ఇంకా కసరత్తులు చేయడానికి తన చెమటలు చిందించడానికి అయితే జిమ్ రూమ్లోకి అయితే వెళ్తాడు. 8:30కి వచ్చి ఫ్రెష్ అయ్యి తన సూట్ వేసుకొని స్టెప్స్ దిగుతూ వస్తూ ఉంటాడు మన హీరో బాబు. ఇంకా తలార స్నానం చేసి పూజ చేస్తున్నట్టు ఆవిడ అలంకరణ చెప్పకనే చెప్తుంది. ఆవిడే మన హీరో గారి అమ్మగారు సుజాత గారు. స్టెప్స్ దిగుతూ వస్తున్న మన హీరో గారిని చూసి దూరం నుంచే మెటికలు ఇర్చి ఎవ్వరి దిష్టి తగలకుండా ఇంకా పక్కనే మేట్ దగ్గర ఉన్న హారతి పళ్ళం తీసుకొని ఎదురుగా వెళ్తారు మన హీరో బాబు. మామ్, నీకెన్నిసార్లు చెప్పాలి నాకు ఇలాంటి మీద నమ్మకం పోయి చాలా ఏళ్ళయిందని, ముందు దాన్ని నా ఎదురుగా తీ మామ్ అని అంటాడు కొంచెం గట్టిగానే. ఆ వాయిస్తోని బేస్కి అందరూ మెయిట్స్ అలాగే ఇంట్లో వాళ్ళు అందరూ కూడా హాల్లో ప్రత్యక్షమయ్యి స్టాచ్యూలో బిగబట్టేసుకొని ఉంటారనమాట. ఇంకా మన హీరో బాబు గారు ఆ ఇంట్లో ఎవరి మాట అన్నా వింటారు అని అంటే కొద్దో గొప్ప వాళ్ళ అమ్మగారి మాటే. అలాంటి మన బాబు గారు వాళ్ళ అమ్మ మాట కూడా కాదు అనే విషయం ఏదన్నా ఉంటే అది ఆ దేవుడి విషయంలోనే. ఇంతలో ఒక గంభీరమైన వాయిస్, అన్నిటికీ కోపం ఒకటే మార్గమా అని గట్టిగా వినిపిస్తుంది. ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయస్. కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్. అలాగే పార్ట్ 1 ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ సిరీస్ని కూడా స్టార్టింగ్ సిరీస్ ఎంతైతే సక్సెస్ చేశారో దీన్ని కూడా అంతే మంచి సక్సెస్ ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.